వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్ని సైన్స్కు అంతుపట్టవు. ఇక మన భారతదేశంలో నేటికి సైన్స్కు మానవ మేధస్సుకు సవాల్ చేసే అనేక రహస్యాలు, ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగులుతుంటాయి. అందులో ఒకటి హిమాలయాల్లోని మణికరణ్ పుణ్యక్షేత్రం. మంచుకొండల్లో ఉన్న శివాలయం దగ్గర ఒకవైపు నీరు గడ్డకడుతూ ఉంటుంది. దాని పక్కనే ఉన్న నీటి కొలను మాత్రం సలసన మరిగే నీరు ఉంటుంది. అది చూస్తే నిజంగా ఆశ్చర్యమే. అలా ఎలా జరుగుతుంది? దీని వెనుకున్న రహస్యం ఏంటి? దేవుడి మహిమేనా? మరి తీవ్రమైన చలిలో అంటే గడ్డకట్టే చలిలో కూడా నీరు మరుగుతూ ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన మర్మమైన కథ ఏమిటో తెలుసుకుందాం. మణికరణ్ హిమాచల్ ప్రదేశ్లోని కులికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న శివాలయం పురాతన కాలం నాటిది. ఆ ఆలయంలో అద్భుతమైన శివలింగం ఉంది. ఇది పూర్తిగా నల్లరాతితో చెక్కబడి ఉంటుంది. ఇది మహిమగల శివలింగం అని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని పరమశివుణ్ణి పూజించేందుకు దేవతలు స్వర్గం నుండి దిగివస్తారట. శ్రీరాముడు కూడా ఈ ప్రదేశంలో శివుడిని అనేక సార్లు దర్శించుకుని పూజలు చేశాడని చెప్తారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత కూడా ఉంది. పవిత్ర స్థలమైన మణికరణ్ మీదుగా పార్వతీ నది ప్రవహిస్తుంది. దీనికి ఒకవైపు శివాలయం, మరోవైపు మణికరణ్ సాహిబ్ అనే పిలువబడే గురుద్వారా ఉంది. పార్వతీ నదిలో గడ్డకట్టే నీరు ఉంటే పక్కనే ఉన్న నీటి బుగ్గలో ఎప్పుడు సలసలమని మరిగే నీరు ఉంటుంది. అది ఎలా సాధ్యమని చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. గడ్డకట్టే చలిలోనూ ఆ నీటి బుగ్గలో వేడి నీరు ఎలా ఉంటుందనేది ఇప్పటి $1000 ప్రశ్నే. సైన్స్ కూడా అంతుచిక్కని ఆ వింత మహాశివుడి మహిమే అని ఒప్పుకొని తీరాలంటున్నారు భక్తులు. నిజంగా ఆ భగవంతుని లీలలు భక్తులకు అర్థం కావు. అది దేవుడు జగత్పిత చేసే ప్రతి కార్యానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఒకానొక రోజు అది దంపతులు అయిన శివపార్వతి సాక్షాత్తు ఈ భూమిపై హిమాచల్ ప్రదేశ్లోని ఒక నది ఒడ్డున సంచరిస్తున్నారు. వాళ్ళు సంచరించిన ప్రదేశాన్ని నది ఒడ్డున ప్రస్తుతం పార్వతీ వ్యాలీ అని పిలుస్తున్నాం. పురాతనమైన ఈ శివాలయానికి సంబంధించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులు సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న సమయంలో ఒకసారి పార్వతీమాత యొక్క చెవి కమ్మలు, జుంకీలు నదిలో పడిపోయాయి. దీంతో ఆ నీలకంఠుడు వెంటనే పార్వతీదేవి చెవి జుంకీలు వెతకమని తన గణాలను పంపిస్తాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో గణాలు నిరసనగా మహాదేవుని చింతకు చేరుతాయి. అదే సమయంలో కాలకూట విషయాన్ని తన నరనరాల్లో నింపుకున్న ఓ మాయసర్పపు పార్వతీమాత జుంకీలు తస్కరించి పాతాళంలోకి వెళ్ళిపోయింది. దీంతో పరమేశ్వరుడు ఆ సర్పముపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన భార్య చెవి కమ్మలను తస్కరించడానికి ఈ మాయ సర్పానికి ఇంత ధైర్యం అంటూ ఆ మహాదేవుడు ఆయన మూడో కంటిని తెరిచేందుకు సిద్ధమయ్యారు. మహాదేవుడు ఆ మూడో కంటిని తెరిస్తే లోక వినాశనం తప్పదని గ్రహించిన పార్వతీదేవి వెంటనే మహాదేవుడికి ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఏం చేసినా ఆ మహాదేవుని ఆగ్రహం తగ్గడం లేదని, దీంతో ఆ మహాదేవుడు అక్కడే శివతాండవం చేస్తాడు. ఆ శివతాండవానికి ఆ పార్వతీ లోయలో ప్రవహిస్తున్న హిమాలయ నదిలో పెద్ద పెద్ద బండరాలు వచ్చి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆ మణికర్ణ ప్రదేశం భూకంప ప్రకంపనలు వచ్చినట్లు ఊగిపోయింది. దీంతో పాతాళంలో ఉన్న ఆ మాయసర్పానికి ఏం అర్థం కాదు. ఆ ప్రళయకారుడి తాండవానికి భూమిలో నుంచి వేడి పుట్టుకొచ్చింది. దీంతో ఆ ప్రదేశం అంతా కూడా వేడితో పొగలు కుక్కుతుంది. దీంతో మహాదేవుని కోపానికి నదిలో నీరు మరగడం మొదలైందట. ఆ వేడికి ఆ మాయ సర్పం భూమిలోంచి వచ్చి బయటకు వచ్చి తన తప్పు తెలుసుకొని ఆ చెవి కమ్మను పార్వతీదేవికి అందజేస్తాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ నీరు మరుగుతూనే ఉందని చెప్తారు. మణికరణ్లో వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శీతాకాలమంతా మంచు కురిస్తే వేసవిలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శివాలయంలోని మరుగుతున్న నీటి బుగ్గలన్నీ కలిసి 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటైన్లా కనిపిస్తాయి. ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ నీటి బుగ్గల్లో నీరు ఎందుకంత వెచ్చగా ఉంటుందో తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ ఇక్కడ నీటిలో సల్ఫర్ ఉండదని మాత్రం తేల్చి చెప్పారు. దీంతో ఆ నీటిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఆ నీటిలో స్నానం చేయడం వల్ల కీళ్ళ నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు నయమవుతాయని నమ్ముతారు.